జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అన్నాడు. చూడండి, జ్ఞానము యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానాన్ని ఎవరిస్తారట? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అంటున్నాడు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను అంటున్నాడు. చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జ్ఞానము అనేటువంటిది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా యందు గుప్తములై ఉన్నవి అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అంటే దీనిని కొనైనా సరే సంపాదించుకోవాలి. ఈరోజు బిడ్డలను, నిజంగా తల్లిదండ్రులు బిడ్డలను తమకున్న ఆస్తిని అంతటిని కూడా ఖర్చు పెట్టి బిడ్డలను చదివించడానికి కారణం ఏమిటంటే, వారు ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి తనను పోషిస్తారని కాదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటం ద్వారా ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, రోజు రోజుకి ఎలాంటి పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటం ద్వారా ఈ సమాజంలో మనం మనుషులకి ఆదర్శంగా ఉండాలి. మనలను మాట్లాడుతున్నటువంటి మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన యొక్క నడక కానీ, మన జీవితం కానీ ఈ సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము ఎందుకు ఈ విషయాలను జ్ఞానవంతుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుడు అడుగుతూ ఉన్నాడు. సొలొమోను అడిగాడు, నీకేం కావాలి అన్నాడు. రాజ్యం కావాలని లేదు, ధనం కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు. ఏమడిగాడు? జ్ఞానము కావాలి అని అడిగాడు. అంటే ఆ జ్ఞానము వలన మానవుడు ఏమి సంపాదించుకుంటాడంటే, ఈ సమాజంలో ఆస్తి కంటే, సంపద కంటే, పేరు కంటే కూడా ఈ సమాజంలో ఒక గౌరవాన్ని సంపాదించుకుంటాడు. ఈ సమాజంలో తన యొక్క ప్రవర్తన ద్వారా ఈ సమాజానికి తను ఒక మాదిరిగా నిలబడతాడు. అందుకనే చదువు అనేటువంటి, ఈ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మానవ జీవితాన్ని ఎలా నడవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా దిద్దుకోవాలి అనేటువంటిది ఈ జ్ఞానము మనకు నేర్పిస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యములు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అన్నాడు. అందుకని ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? యెహోవాయే. వీళ్ళు పెద్దలు బాబురావు గారు చిన్న ప్రార్థన చేస్తే అక్షరాభ్యాసం చేయొచ్చు. పరిశుద్ధుడైన ప్రభువా, కృప కలిగిన మా దేవా, వందనములు, స్తోత్రములు. ఆయన మా తండ్రి భాగ్యరాజును, శ్రీలక్ష్మిని జ్ఞాపకం చేసుకొని జతపరిచి వారికి ఇచ్చిన బిడ్డ సాహసును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డ జీవనకాలంలో తోడై ఉన్నారు, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలము దేవుని సన్నిధులు నా ప్రభా నీ బిడ్డల ద్వారా ఆ పసిబిడ్డకు అక్షరాభ్యాసం చేస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకుని బలపరచి మీరు మహిమ పొందిన ప్రభా. నా తండ్రి సర్వసంపదలు మీ యందు గుప్తమై ఉండేవి అని అంటున్నావు ప్రభా, మీకు స్తోత్రాలు. మీరే జ్ఞానమై ఉన్నారు ప్రభా. సంపాదన అంతా ఇచ్చే జ్ఞానము సంపాదించుకోవడము అంటున్నావు ప్రభా. జ్ఞానము కలిగి ఉంటే జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంటున్నావు ప్రభా. అయా ఈ బిడ్డకు సొలొమోను కోరినట్లుగా వెండి బంగారాలు నా తండ్రి ఇంకా లోకాన్ని కోరుకోవట్లేదు, కానీ ఆ సొలొమోను కోరినట్లుగా జ్ఞానాన్ని ఈ బిడ్డకు దయచేయమని నా ప్రభా నీ బిడ్డలుగా మేము అర్థిస్తుండగా సహాయం దయచేసి మీరు మహిమ పొందండి. సమయలు వలె నా ప్రభా మీ కృపలో, మీ దయలో మీ స్వరము వినగలిగే భాగ్యము, మీ పరివాణిగా చేయగలిగే భాగ్యము, అట్టి జ్ఞానం కలిగిన దీవెన ఆశీర్వాదాలు పసిబిడ్డకు దయచేసి మీరు మహిమ పొందండి. ఇది మొదలు సదా జీవన కాలమంతయో పసిబిడ్డకు తోడేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీరు ఇచ్చిన జ్ఞానముతో నా తండ్రి నా ప్రభా లోకంలో నా తండ్రి అనేకులను మీ తట్టు తిప్పగలిగే భాగ్యము ఆ పసిబిడ్డకు అనుగ్రహించి తోడేయండి. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించమని ఈ లోకంలో త్వరగా రానయ్యున్న నదిరేని యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ఆరాద్దాం కదా, మన తిరిగోళ్ళం కదా, వస్తున్నాను ఆరాద్దాం. సరే, పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడని మీ లేఖనంలో రాయించారు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నా యందు గుప్తములై ఉన్నవి అని సెలవిచ్చారు. జ్ఞానము వలన భూమి స్థిరపరచబడును అన్నారు తండ్రి, మీకు వందనాలు.
హాస్యాన్ని కృపలో జ్ఞాపకం చేసుకుని బుద్ధి జ్ఞానముల చేత నింపిన ఆయన ఆనాడు సొలొమోనుకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో ప్రభు ఆత్మతో నీ బిడ్డలను నిలిపి నాయన చదువు ఎందును ఆటపాటల ఎందును నాయన దేవుని ఎందును భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా జ్ఞాన వివేకము కలిగినటువంటి బిడ్డగా ప్రభు అన్ని విషయాలలో మీ బిడ్డను స్థిరపరిచి బలపరచుదని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. అన్ని విషయాల్లో మీ కృప నుంచి ఒక ఉన్నతమైన స్థితికి నీ బిడ్డను హెచ్చించి అనేక మందికి మాదిరికరమైనటువంటి బిడ్డగా మీరే స్థిరపరిచి బలపరచుదని ఈ బిడ్డను మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అర్థమా? అందరు చప్పట్లు పడుతున్నాయా? చెప్పు. ఓకే. ఏనా అంతేనా? ఇప్పుడు ఏ రాయమన్నావుగా? సరే, ఇక్కడ బి చెప్పు. వెరీ గుడ్. నీకు అంతే జరిగింది అక్కడ ఉంటుంది. ఏ వెరీ గుడ్, బాగా చెప్తున్నారా? బి. ఓకే, బ్లెస్ యూ. వాడన్నీ చిల పలకలు పలుకుతాడు. ఓకే ఓకే, దాంట్లో పెట్టేసి. వెరీ గుడ్.